కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులలో కేంద్ర సహకారం గురించి వినతుల్ని అందజేశారు. ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కేంద్రానికి రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల గురించి వివరించారు. అక్కడే అతి కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ప్రమాదానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే తప్పు జరిగింది, అందువల్లే ఇప్పుడు ప్రమాదం జరిగింది అనడంతో పాటుగా వరుసగా హత్యలు జరుగుతున్నాయి, దాని మీద బీఆర్ఎస్ ఎందుకని ఎంక్వైరీలు కోరట్లేదు, బోల్డ్ అనే విషయాలున్నాయి మాట్లాడుకోవడానికి. మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్. నమస్తే అండి. సో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేశారు. అందులో అతి ముఖ్యమైనది ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి. ఈ ప్రమాదానికి కారణం అంతా గత ప్రభుత్వం చేసినటువంటి చర్యల వల్లే అనేది పట్టించుకోలేదు, దానివల్లే అక్కడంతా సీపేజ్ పేరుకుపోయింది, పని స్టార్ట్ చేసిన వెంటనే కూలిపోయింది అనే మాటలు. అసలు ఫస్ట్ బాధ్యతారహితంగా అనవచ్చు. ఎందుకంటే కనీసం సీఎం గారు అక్కడికి వెళ్ళిర్రా? సీఎం గారు వెళ్ళకుండా గతంలో నిజంగానే ప్రమాదాలు జరిగినప్పుడేమో ధర్నాలు చేసినోనివి, అక్కడ పోయి రాజకీయాలు చేసినోనివి, అక్కడ ఉన్న బాధిత కుటుంబాలతో కలిసి ధర్నాలు చేసినోనివి. మరి ఇవాళ నువ్వు ఎందుకు పోతలేవు అక్కడికి? నీ తప్పిదం బయటికి వస్తుందనా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఒకవేళ ఇన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అని చూడడానికి వెళ్తుంటే నువ్వు ఇవాళ పోలీస్ ఫోర్స్ని పెట్టి అక్కడ ఆపే పరిస్థితి ఎందుకు? మరి ఎందుకు దాచిపెడుతున్నావు? ఇది నువ్వు ఢిల్లీకి పోయి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు? నీ ప్రయారిటీస్ చూడు. నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేసినావు? గాలి మోటార్ వేసుకొని ఇమీడియట్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోతేవి. పోనీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం దగ్గరకు పోయి తర్వాత నన్ను ఇక్కడికి వచ్చి చూస్తావా అంటే నేరుగా 36వ ఢిల్లీకి పోయినావు. ఇలా నంబర్ 1 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరిదాకా టన్నల్ చివరిదాకా ఇవాళ ఇది జరిగింది, ప్రమాదం జరిగింది అని వాళ్ళందరూ కూడా అనలైజ్ చేస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. టన్నల్ ప్రమాదం వరకు అసలు ఎందుకు పోయింది? ఈ వర్క్ మీరు చేపట్టినప్పుడు కేవలం 20 కిలోమీటర్లే కదా, అంటే 20 కిలోమీటర్ల దూరం వరకే అక్కడ కొండ టన్నల్ ఆగిపోవాలి కదా. ఇంకో 11 కిలోమీటర్లు ఎందుకు అయింది? చివరి దాకా ఎట్లా వెళ్ళింది? ఎందుకంటే దాని అర్థం సింపుల్గా ఏంటిది? బీఆర్ఎస్ తన పని అది చేసింది అన్నట్టే, సింపుల్ అర్థం. ఇంకోటి అయినా కూడా చేసినా కూడా ఆన్ రికార్డ్ ఈ ప్రమాదాన్ని ముందే కేసీఆర్ గారు చెప్పినరా లేదా? ఒకటి కాదు, 2 సార్లు కాదు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అప్పుడు మాట్లాడారు, బహిరంగ సభలు అప్పుడు మాట్లాడారు. మీరు తీసుకున్నదే ఒక అన్వయబుల్ ప్రాజెక్ట్. ఈ టన్నల్ ఏదైతే మీరు ఆ సిస్టమ్ని తీసుకొని వచ్చిర్రో ఇక మనం దానికి డబ్బులు పెట్టాల్సింది చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ముందే చెప్పాను. ఇక మనం వెనకకు వచ్చేది లేదు, ముందుకు పోతూనే ఉండాలి. అందులో మీరు మెషిన్ ఏదైతే సొరబెట్టిర్రో అట్లనే ఉన్నది కాదు, స్టక్ అయిన పరిస్థితి. ఇవాళ పోనీ నిజంగానే మీరు బ్లేమ్ చేస్తున్నారు కదా, ఇవాళ మీకు అన్నిటికీ సాకేంటిది? మీకు దొరికిన ఒకటి, ఏది జరిగిన రాష్ట్రంలో ఏది అయినా కూడా, ఏ సంఘటన జరిగినా కూడా దానికి కేసీఆర్ గారిని అనాలి, కేటీఆర్ గారిని అనాలి, హరీష్ రావు గారిని అనాలి. ఇది ఒకటే మీ దగ్గర ఉన్న సొల్యూషన్. 8 మందిని కాపాడు అయ్యా అంటే, రెస్క్యూ ఆపరేషన్ చేయాలంటే కేసీఆర్ రావాలి, ఆయన వస్తేనే మేము చేస్తాం. ఎన్డీఆర్ఎఫ్ని తీసుకురా, ఈ ఆపరేషన్ తీసుకురా. నీ మంత్రి కనీసం 8:30 జరిగిన తర్వాత కూడా 11:30కు మీడియా పెడితే సుమారు 1 గంటకు అప్పుడు మంత్రి గారు ఇక్కడికి వెళ్ళి బయలుదేరారు. వెళ్ళిన ఆయన నన్న పూర్తిగా అక్కడ ఉన్నాడా ఆపరేషన్స్ అంటే Day 1. ఆల్ మీడియా వాళ్ళు అక్కడ పోయిన తర్వాత తెలిసింది ఏంటిదంటే Day 1 వరకు కూడా అసలు ఆపరేషన్స్ మొదలు కాలేదు. ఇవాళ కూడా ఒక అనుమానం అనేది ఉన్నది. అక్కడ ఉన్న బాధిత కుటుంబాల సభ్యులు ఎవరైతే వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు లోపట ఉన్న శిథిలాలు ఇప్పటి వరకు బయటికి తీయలేదు అనేది. ఇంకా కొందరు అధికారులు కూడా ఏమంటున్నారు అంటే అసలు శిథిలాలను తీసేస్తే ఇంకా కూడా కూలిపోయే పరిస్థితి అని. మరి ఏం ఆపరేషన్స్ చేస్తున్నారు అక్కడ? అండ్ Day 1 మంత్రి గారు మళ్ళీ తిరిగి వచ్చి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఇక్కడ కూర్చొని ముఖ్యమంత్రి గారితో సమావేశం చేస్తారు. సో ఎవరి తప్పిదం ఇవాళ? మీ తప్పిదం కాదా? సేమ్ ఖమ్మం లాగానే కదా ఇది కూడా. ఖమ్మంలో 26 గంటలు కవిత గారు కనీసము ఒక చాపర్ని, ఒక హెలికాప్టర్ని మీరు ఉపయోగించుకోలేకపోయాను. అప్పుడు సుబాన్ ఖాన్ అనే వ్యక్తి వెళ్ళి అక్కడ 9 మందిని అక్కడ వరదల సమయంలో కాపాడిండు. ఇది వాస్తవం కాదా? ఒక సామాన్యుడు తన బుల్డోజర్ని తీసుకొని పోయి కాపాడిన పరిస్థితి. సుంకిశాల విషయం మీద ఆ రోజు సుంకిశాల కొలాప్స్ అయితే కూడా ఆ రిటైనింగ్ వాళ్ళు వాస్తవానికి ఆ రోజు కూడా చాలా పెద్ద ప్రమాదం అయ్యేది.
అది కూడా మీరు దాచిపెట్టే ప్రయత్నం చేశారు, ఇది కూడా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా అసలు వాస్తవానికి ఇప్పుడు 8 మంది చిక్కుకున్నారు. హోప్ఫుల్లీ ఇప్పటికీ మనం అందరం ప్రార్థిస్తున్నాం ఏంటిదంటే ఒక మిరాకిల్ జరగాలి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా ఉండాలి అని అందరం కూడా ప్రార్థిస్తున్నాం. కానీ ఈ ప్రమాదం అసలు 50 మందికి జరిగేది కదా. 42 మంది వాళ్ళంతటా వాళ్ళు బయటికి ఈదుకుంటూ ఆ ప్రమాదం నుంచి బయటికి వచ్చారు. అండ్ వాళ్ళు చాలా స్పష్టంగా ఇవాళ ఏమని చెప్తున్నారు, వాళ్ళు ముందే చెప్పినాం ఆ మాయిస్ట్ కానివ్వండి, ఆ ఊట ఉంది, లీకేజ్ సీపేజ్ ఉంది అని వాళ్ళు చెప్పారు. అయినా కూడా లేదు పని కావాలి అని అధికారులు చెప్పారు. ఎవరు ఈ 42 మంది ఎవరైతే బయటికి వచ్చారో అందులో వాళ్ళు మీడియాకు మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు అలర్ట్ ఇచ్చినప్పుడే ప్రభుత్వానికి కనీసం ఆ 4 రోజులు వాళ్ళు ఏదైతే పనులు మొదలుపెట్టారో, మీరు మొదలుపెట్టిన 4 రోజులకే 8 మంది, ఒకటేమో ఇవాళ 100 కోట్ల నష్టం, ఇంకోటి 8 మంది ప్రాణాలను బలి తీసుకున్నది పొట్టన పెట్టుకున్నది అని అనుకోవాలి కదా. హోప్ఫుల్లీ అట్లాంటిది ఏం జరగవద్దు అని అనుకుంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం రిస్క్ చేసింది కదా. కాకపోతే దీనికంతటికీ కారణం గత ప్రభుత్వం కేసీఆర్ నిర్లక్ష్యం వహించడం. కావాల్సినటువంటి రిపేర్లు అనేవి చేయలేదు, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా తెప్పించలేదు. 9 ఏళ్ల పాటు దాన్ని అలాగే పెట్టుంచారు. మేము పనులు స్టార్ట్ చేసేసరికి సీపేజ్ అనేది మొదలైంది. దీని అంతటికీ కారణం కేసీఆర్. నంబర్ 1 జిఎస్ఐ ఆపలేదా 2019లో? ఇప్పుడు ఇది చేస్తున్న క్రమంలో, ఎందుకంటే పైన ఫారెస్ట్ కూడా ఉన్నది కదా, ఈ పర్మిషన్స్ రాకుండా జిఎస్ఐ ఆపింది. కేసీఆర్ గారు ఆపిరా, జిఎస్ఐ ఆపిందా? నువ్వు సరిగ్గా అనుమతులు తీసుకోలేదు. అంటే ఏది నీ ముందున్న నీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అనుమతులు తీసుకోలేదు. అయినా కూడా కేసీఆర్ గారు ఇలా ఎట్లాగో అయింది అనేసి చలో ఇది వయబుల్ కాదు అని చెప్తూనే బై బీయింగ్ ఆన్ రికార్డ్ ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు అని అయినా కూడా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిర్రు. ఆ కాంట్రాక్టర్ గడికి ఒకసారి మధ్యలో ఒకసారి చేతులు ఎత్తేయడం, వారికి ప్రభుత్వం ఇంత డబ్బులు ఇచ్చి ఏ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ని అపాయింట్ చేసింది కూడా మీరే. సరే ఇవన్నీ పక్కన పెట్టినా నీకు ఒకవేళ రిపేర్స్ ఉన్నాయని తెలిస్తే కనీసం ఇంకిత జ్ఞానం నీ ప్రభుత్వానికి లేదా? ఈ పనులు మొదలు పెట్టక ముందే నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబిన్ సంస్థకు అమెరికా దాకా పోలేదా? అప్పుడు నీకు తెలియదా రిపేర్స్ ఉన్నాయని? ఒకవేళ నిజంగానే ఉంటే నీకు అప్పుడు సోయలేదా? పోనీ 2024 సుమారు ఆగస్టు సెప్టెంబర్లో బృందం పోయింది కదండి. శ్రీధర్ బాబు గారు పోయినరు, బట్టి విక్రమార్క గారు పోయినరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కూడా మీకు రిపేర్స్ ఉన్నాయని తెలియదా? మొద్దు నిద్రపోతున్నారా మీరు? సంవత్సరంన్నర ఇప్పుడు సుమారు 1.5 ఇయర్ అయిపోయింది. ఇంకా 1 year 2 months 3 months అవుతుంది వీళ్ళ ప్రభుత్వానికి. మీరు ఆనాటి నుంచి ఎస్ఎల్బీసీ టనల్ అని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆ 50 మంది లోపలికి పోయిన తర్వాత ఇవాళ నువ్వు నిద్ర లేచి రిపేర్లు అని చెప్తున్నావా? పని మొదలుపెట్టే ముందు రిపేర్లు అని తెలుస్తుందా? పని మొదలుపెట్టే ముందు మెయింటెనెన్స్ అని తెలుస్తుందా? పని మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నీకు గుర్తొస్తుందా? ఇవాళ నువ్వు కేవలం బట్టగాల్చి కేసీఆర్ గారి మీద ఇద్దామనే ప్రయత్నమే కానీ ఒక ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ అని చాలా స్పష్టంగా ఈ ఎస్ఎల్బీసీ టనల్తోని మళ్ళొకసారి అర్థమైంది. రేవంత్ రెడ్డికి పరిపాలన రాదు. ఇవాళ పారిపోవడానికి మాకు అనిపిస్తున్నది ఏంటిదంటే, ఇవాళ కాళేశ్వరం ఇంత పెద్ద సీన్ సితారా చేసిరు కదండి కాళేశ్వరం మీద. కాళేశ్వరం ఏమన్నా అయిందా నిజంగా? ఇప్పటికీ కూడా భూకంపం వచ్చినా నిలబడ్డది, వరదలు వచ్చినా నిలబడ్డది. ఇవాళ నీళ్లు ఎక్కడి నుంచైనా కూడా ఎక్కడ సప్లై మనం మాట్లాడుకుంటున్నా రైతులు ఎక్కడ కూడా వాళ్ళు మాకు నీళ్లు విడుదల చేయండి అంటే అదే కాళేశ్వరం సోర్స్ నుంచి. నువ్వు ఇవాళ హైదరాబాద్కి తాగునీళ్ళు ఇబ్బంది అవుతున్నాయి, రేపు హైదరాబాద్ ఇష్యూ మనం రిజాల్వ్ చేసుకోవాలన్నా కూడా అదే కాళేశ్వరం. నువ్వు ఇన్ని రోజులు కడుపు మంటతోని కేసీఆర్ ప్రభుత్వం మీద కాళేశ్వరం మీద ఏదైతే దుష్ప్రచారం చేసుకున్నావో, నీ రాహుల్ గాంధీని హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఫోటోలు దిగినావో అదే కాళేశ్వరం ఇవాళకి కూడా నిలబడి ఉన్నది. నువ్వు నీ కాంగ్రెస్ నాగార్జున సాగర్ కట్టినప్పుడు ప్రాణాలు తీసుకున్నది, నీ కాంగ్రెస్ ప్రభుత్వం కడేమప్పుడు ప్రాణాలు పోయినాయి, ఆఖరికి పంజగుట్ట ఫ్లైఓవర్ కూడా కూలిపోయింది, సుంకిశాల కూలిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇది. అంటే ఎంత కేర్లెస్ మీరు ఉన్నారు. కానీ అదే కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్ ఇవాళ చూడండి, నువ్వు మెయింటెనెన్స్ చేయాలి డెఫినెట్గా, అది కాళేశ్వరంని నువ్వు మెయింటెనెన్స్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వం నువ్వు ఈ సంవత్సరంలో ఒకవేళ నిజంగానే మెయింటెనెన్స్ కాలేదంటే డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఫస్ట్ మెయింటెనెన్స్ చేసిపోయేడుండే. ఉట్టిగా బద్నాం చేసి కేసీఆర్ గారి మీద అనడము అంటే ఎంతసేపు రాజకీయాలు అంటే ఇవాళ 8 మంది ప్రాణాలు కానివ్వండి, 100 కోట్ల నష్టం కానివ్వండి, ఇవి డెఫినెట్గా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఇంకొకటి, కాళేశ్వరం కాగానే ఇట్లా చిన్న ఇష్యూ కాగానే ఉటావుటినా అప్పటికప్పుడే ఎలాంటి సాయిల్ టెస్టింగ్ చేయకుండా ఏం శాంపుల్స్ తీసుకోకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు. మేడిగడ్డ పైనుంచి చూసేసి ఏం శాంపిల్స్ తీసుకోలేదు.
ఇమీడియట్గా. ఎందుకో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవాళ ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రావాలి కదా ఇక్కడికి, ఇవాళ రావాల్సిన అవసరం ఉన్నది కదా. ఇంకోటి మేమేమంటున్నామంటే, మా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ పెట్టారు, దీని మీద జ్యుడిషియల్ కమిషన్ వేయండి, విచారణ చేపట్టండి. ఈ భయానికే దెబ్బకు కేంద్రానికి ఉరికిండు. నరేంద్ర మోదీ గారి దగ్గరకు ఉరికొచ్చి అక్కడ పోయి నా మీద విచారణ చేపట్టకండి, నేను మీ మనిషినే, ఏ అవసరం వచ్చినా కూడా ఎప్పుడైనా కూడా మీకు ఏకనాథ్ షిండే అవసరం లేదు, రేవంత్ షిండే ఉన్నాడు గుర్తుపెట్టుకోండి, ఈ విచారణ చేయకండి అని బతిమలాడుకోవడానికే ఢిల్లీకి పోయిండు. లేకుంటే ఏందండి నేను అనేది, ఇంత కొలాప్స్ ఇది జరిగినప్పుడు ఇక్కడి నాయకుడు, ఇక్కడి ముఖ్యమంత్రి ఇక్కడ చూసుకుంటాడా? లేదు, దీని మీద ఏడుపేడవడానికి ఢిల్లీకి పోయి నువ్వు మాట్లాడతావా? ఎస్ఎల్బీసీ టనల్ గురించి నువ్వు ఇక్కడ మాట్లాడు, తెలంగాణలో మాట్లాడు, దమ్ముంటే ఎస్ఎల్బీసీ టనల్ దగ్గరకు పోయి మాట్లాడు. ఈడికెళ్ళి నువ్వు పరారైతావు, ఫస్ట్ ఎన్నికల ప్రచారానికి పోతావు, ఇమీడియట్గా నీకు అపాయింట్మెంట్ దొరకగానే కథం నరేంద్ర మోదీ గారి దగ్గరకు పోయి అయ్యా నా మీద విచారణ చేపట్టకండి అని బయటకు వచ్చి నువ్వు ఎస్ఎల్బీసీ టనల్ గురించి మాట్లాడతావా? డెఫినెట్గా విచారణకు భయపడే లొంగడానికే పోయి అక్కడ బతిమలాడుకున్నాడు అని స్పష్టంగా అర్థమవుతున్నది. సో విచారణకు భయపడి అక్కడికి పోయి బతిలాడుకుంటున్నారు అంటప్పుడు రేవంత్ రెడ్డి అదే మాట చాలా క్లియర్గా చెప్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కలుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందుకే ఎంక్వైరీలు కూడా చేయట్లేదు అనే మాట. చేస్తే కనుక కలిసిపోతుంది అనే దాంతో పాటుగా మీరు మరణాల గురించి చెప్పారు, ప్రాణ నష్టం గురించి చెప్పినాడు. తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి 3 మరణాలు, ఒక మరణం దుబాయ్లో జరిగింది, ఆ తర్వాత మిస్టీరియస్ మరణాలుగా ఉన్నాయి, వీటి గురించి ఎంక్వైరీ చేయమని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అడగట్లేదు అనే మాట రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే రాష్ట్రంలో ఏ డిమాండ్ మేము పెడితేనే ఇక ఆయన పనిచేస్తాడు, లేకుంటే ఆయనకు పని చేయ చేత కాదా? ముఖ్యమంత్రి కదా, హోంమంత్రి రాహుల్ గాంధీ గారు ఇంకా అపాయింట్ చేయలేదు, హోంమంత్రి కూడా నీ దగ్గరనే ఉన్నది కదా, మేము చెప్తేనే నువ్వు చేస్తావా? చేసుకో విచారణ. నువ్వు అయినా కూడా మా మీద కేసులు వేస్తున్నావు కదా. బీఆర్ఎస్ బీజేపీ పెట్టండి, ఉట్టి విచారణ ఏంటిది? మా నాయకురాల్ని జైల్లోనే పెట్టినావు, అయినా నీ కడుపు సల్లారలేదా రేవంత్ రెడ్డి? కేంద్రము నువ్వు డిమాండ్ చేసిరు కదా, వేయండి కేజ్రీవాల్ని వేయండి, కవిత గారిని వేయండి, అందరినీ కేజ్రీవాల్ని ఉడగొట్టి బీజేపీని తెచ్చుకున్నావు, మీ కాంగ్రెస్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ కూడా నువ్వు ఏం చేస్తున్నావు? అల్టిమేట్గా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ప్రపంచంలో ఏదైనా ఉట్టి దేశమే కాదు ప్రపంచం అంటున్నా ఇప్పుడు నేను, ఎందుకంటే దుబాయ్లో ఎవరో చనిపోయినరు, ఎట్లా చనిపోయిండో మనకు, నేను అనేది కేటీఆర్ కి చాలా సన్నిహితుడు అనేది వినిపిస్తోంది కదా. అందరిని ఎవరిని పడితే వాళ్ళని సన్నిహితుడు అని అంటే ఎట్లా సన్నిహితుడు చెప్పండి? అందులో ఇద్దరు కలిసి ఒక స్కూల్లో చదువుకున్నారా? ఆయన ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎక్స్ ఎమ్మెల్యే అనేటువంటి ప్రచారం. ఫస్ట్ మనం ఈ కేటీఆర్ గారిని క్లారిటీ తెచ్చుకుందాం. ఇద్దరు కలిసి స్కూల్ చదువుకున్నారా? ఇద్దరు కలిసి ఒకటే బెంచ్ లో కూర్చొని ఉన్నారా? లేదు ఇద్దరు కలిసి ఒకటే టిఫిన్ బాక్స్ కలిసి తిన్నారా? ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుకున్నారా? బిజినెస్లు చేస్తున్నారంట. ఏం బిజినెస్ చేస్తున్నారు? ఏం బిజినెస్? ఉట్టిగానే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేస్తే ఒక క్లారిటీ పెట్టు, నువ్వు ముంగట పెట్టు, ఇద్దరు కలిసి ఒక కంపెనీలో డైరెక్టర్సా పెట్టు. అఫీషియల్గా ఏమున్నది? ఏం లేకుండా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే చిల్లర వాగుడు, ముఖ్యమంత్రి కుర్చీ ఉన్నప్పుడు కూడా ఏమైనా తేడా ఉండాలి కదా. ఎన్ని అబద్ధాలండి? ఒకటా రెండా? ఎన్ని అబద్ధాలు చెప్పండి. పోనీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి ఎట్లా చనిపోయిందో కూడా ఎవరికి తెలియదు. ఎఫ్ఐఆర్ ఉందా? ఇప్పుడు ఇంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఎఫ్ఐఆర్ ఉందా చెప్పండి. ఆ ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు. ఆ వ్యక్తి ఎట్లా చనిపోయిండో ఎవరికో తెలియదు. కానీ దాన్ని ముడిపెట్టి కేటీఆర్ గారికి ముడిపెట్టి హత్యకోణం ఉంది. కేటీఆర్ గారు ఇక్కడ ప్రజల్లో తిరుగుతున్నారు. ఇవాళ ఎక్కడున్నారు? మనం ఇది మాట్లాడుతుంటే బెంగళూరులో హైదరాబాద్ ఘనత గురించి చెప్తున్నారు. హైదరాబాద్లో టెక్నాలజీ, హైదరాబాద్ ఇన్నోవేషన్ హైదరాబాద్లో పెట్టారు. ఆయన వాళ్ళ అధికారంలో లేడే. ఆయన ప్రతిపక్షంలో ఉన్న హైదరాబాద్ మంచి జరగాలని వాళ్ళు ఆయన బెంగళూరులో రిప్రజెంట్ చేస్తున్నాడు మన రాష్ట్రాన్ని. అట్లాంటి వ్యక్తిని నువ్వు ఇవాళ హత్యాకోణం. ఇది సరిపోక 70 సంవత్సరాల పెద్ద మనిషి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారిని ఎవరో ఎక్కడనో చనిపోయినరు. పోలీసు వాళ్ళే చెప్తున్నారు భూ తగాదా అని. పోలీసు చెప్పలేదా? ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఉన్నది భూ తగాదా అని. అది కూడా నువ్వు ముడిపెట్టి కేసీఆర్ గారు అండ్ ముఖ్యమంత్రి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న వెధవలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో జర్నలిస్టు ముసుగులో, మీలాగా తెలంగాణ ఉద్యమంలో మైక్ పట్టుకొని ఉన్నోళ్ళు కూడా కాదు కవిత గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు ఇవాళ సీఎం ఆఫీస్లో కూర్చొని వాట్ ఆర్ దే డూయింగ్? ప్రజాధనంతో వాళ్ళకి జీతాలు వస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న అక్యుజేషన్స్, కేసీఆర్ గారి మీద హత్యా ఆరోపణలు వేస్తుంటే ఆ వీడియోలను మొత్తం మీడియా గ్రూప్స్లో వేస్తున్నారు. ఇది కరెక్టా? నేను అనేది
చూడండి, ఎవరో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పలానా వ్యక్తి వాళ్ళ ఆరోపణలు వేసిరంటే రాజకీయ ఆరోపణలు వేస్తారు, కానీ ముఖ్యమంత్రి కార్యాలయం అవి గ్రూప్స్లలో వేయడం కరెక్టా? అంటే ఇదంతా ఒక నెక్సెస్ లాగా నడుస్తున్నది. మేమేమనుకుంటున్నాం అంటే, మాకు నిజంగా ఇప్పుడు ఒక అనుమానం ఉన్నది. రేపు ఫార్ములా ఈ అని ఒక తప్పుడు కేసు వేసారు, ఫోన్ ట్యాపింగ్ అని ఒక తప్పుడు కేసు వేసారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా హాని కల్పించి రేపు ఇది కూడా మళ్ళా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళే చేపించారని అనొచ్చు కదా. చక్రధర్